మనం కొలస్సి పత్రిక గురించి చెప్పుకుంటున్నాం కదండీ! 1:6లో మనం ఏం చెప్పుకున్నాము? మరి సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. అనంటే ఇక్కడ మనం అపోస్తల పౌలు 10:31లో కొర్నేలి యొక్క ప్రార్థనలు ఎక్కడికి? పరలోకానికి చేరినాయంట. ఆయన దేవుని సముఖంలో జ్ఞాపకం చేయబడినాయంట ఆయన ప్రార్థనలు. కనుక ఆయనకి ఏమి చెప్పబడుతుందంటే, నీవు ఉప్పేకు వర్తమానం పంపి ఎవరిని? పేతురు అను మారు పేరు గల సీమోనుని పిలిపించుకోమంటున్నాడు. అయితే అంతకుముందు పేతురుకి దర్శనం వస్తుందండి. ఏమని అనంటే, ఒక దుప్పటిలాగొచ్చింది. 4 అంచులు ఉన్నాయి పట్టుకున్నప్పుడు. దానిలో ఏంటిది అనంటే, ఆ పేతురు అపోస్తల పౌలు 11, 5 చివరి లైన్ నుంచి 6 వరకు చూచినట్లయితే, చతుష్పాద జంతువులను, అడవి మృగములను, ప్రాకుపురుగులను, పక్షులను పేతురు నీవు లేచి చంపుకొని తినుమని చెప్తున్నాడు. ఇవన్నీ కనబడుతున్నాయి. ఆయన తేరి చూడగా ఇవన్నీ కనబడుతున్నాయి. తినుమనని చెప్తే ఆయన దేవుణ్ణి అడిగితే ఇదేంటిది అనంటే, ఆ! ఈ వాక్యము కేవలము యూదులకు మాత్రమే కాదు, ఇజ్రాయేలులకు మాత్రమే కాదు, కానీ అందరికీ అన్యులకు కూడా ఈ వాక్యము చెప్పబడాలి అని కొర్నేలి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు అనంటే, ఆయన ఇంటి వారిని, మరి బంధువులను, స్నేహితులను, అనేకులను కూడా పిలిపించినప్పుడు ఈ పేతురు ఆ వాక్యము పేతురు పిలిపింపబడి ఎవరు? కొర్నేలి యొక్క ప్రార్థన ఎక్కడికి చేరిందండి? పరలోకమునకు చేరి ఫలించింది. కాబట్టి అనేకుల కొరకు ఆ వాక్యము విత్తబడినది, వ్యాపించబడినది. అందుకే మరి ఏంటిది అనంటే, అపోస్తల పౌలు 10:36లో యేసుక్రీస్తు అందరికీ ప్రభువుగా వ్యాపించబడింది ఆ వాక్యము. అందరూ కూడా ఆత్మచేత నింపబడినారు. ఈ విధంగా కొర్నేలి ఏం చేశాడు అనంటే, తాను ఫలించి అనేకులకు ఆ ఫలమును అందించాడండి. వ్యాపింప చేసినాడు వాక్కును. ఎవరి చేత అంటే పేతురు చేత. ఆ విధంగా మరి మన ప్రార్థనలు కూడా మరి పరలోకములో జ్ఞాపకార్థముగా ఉండాలి. ఆ విధమైనటువంటి ఫలము ఫలించి మనం కూడా అనేకులకు ఆ వాక్యమును వ్యాపింప చేయుదుముగాక. ఆమేన్.